ఫస్ట్ అయితే క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ వీడియోకి అయితే ఫిల్టర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. ఒకసారి వీడియోని చెక్ చేసుకోండి లాస్ట్ వరకు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్ అనే ఆప్షన్స్ కనపడుతుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్కట్లో మనకు లాట్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. మీ వీడియోకి తగ్గట్టు మీ ఫిల్టర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు నచ్చిన ఫిల్టర్ని నేను యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని మీ వీడియోకి యాడ్ చేసుకోండి. లేయర్ని ఫుల్ వీడియో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఇందులో డల్గా ఉన్న వీడియో ఇప్పుడు చాలా బ్రైట్గా కనిపిస్తుంది యూజింగ్ ఫిల్టర్స్. ఇక్కడ మీ ఇంటెన్సీ అంత వీడియోకి అంత ఇంటెన్సీ అయితే కావాలనుకుంటున్నారో అంత అడ్జస్ట్ చేసుకోండి మీ వీడియోకి సూట్ అయ్యేటట్టు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.